సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఆమె కారు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తేలాల్సి ఉంది. కొంతమంది ఓఆర్ఆర్పై నందిత కారు డ్రైవ్ చేసిన నందిత ఫ్రెండ్ పిఏ ఆకాష్ నిద్రమత్తులో డ్రైవ్ చేస్తూ అతి వేగంతో డ్రైవ్ చేయడం వల్లే కారు రైలింగ్ను ఢీకొని ప్రమాదం జరిగిందని కొందరు అంచనా వేస్తుంటే, మరికొందరు ముందు వెళ్తున్న మరో కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే వస్తున్న నందిత కారును ఆకాష్ సడన్ బ్రేక్ వేసి పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అసలు లాస్య నందిత ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనేది కూడా స్పష్టత లేదు. ఓ గెట్ టుగెదర్ పార్టీని ముగించుకొని తెల్లవారుజామునే ఆమె ఇంటికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు అంటుంటే, ఆమె బాసరకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మరో అంచనా ఉంది. అయితే కుటుంబ సభ్యులు దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆకాష్కి కూడా తీవ్ర గాయాలు కావడంతో అతను కూడా పటాన్చెరులోని అమేధా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఓఆర్ఆర్పై లాస్య నందిత కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం పటాన్చెరు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేసిన ఆకాష్కి తీవ్ర గాయాలు కాగా అతన్ని 18 కిలోమీటర్ల దగ్గరలోని అమేధా ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు. బాసర నుంచి వస్తుండగా సదాశివపేటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ అంచనా ఉంది.